వరంగల్ జిల్లా నలపల్లి మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ రమేష్ గ్రామ అభివృద్ధిపై కీలక హామీలు ఇచ్చారు. వరంగల్ జిల్లా నలబెల్లి మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇస్లావత్ రమేష్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన గలం విప్పారు. గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రాథమిక సౌకర్యాల కొరత ఉందని పేర్కొంటూ తాను సర్పంచ్గా గెలిస్తే అభివృద్ధి బాటలో నందిగామను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా సీసీ రోడ్డు, తాగునీరు వంటి మౌలిక వసతులను ప్రతి ఇంటికి అందుబాటులో తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఇస్లావత్ రమేష్ విజ్ఞప్తి చేశారు. నేను ఇస్లావత్ రమేష్ నందిగ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది శివకృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో గతంలో మా పార్టీ మాజీ సర్పంచ్ గారు వివిధ అభివృద్ధి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నందిగా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అదే బాటలో నేను కూడా నడుస్తున్నానని, అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని గ్రామానికి మాటిస్తున్నాను. మా గ్రామంలో జంట గ్రామాల్లో మాకు ఆర్చి తోరణం నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను. అలాగే మా గ్రామ ఆడపడుచులకు మన గుడి దగ్గర వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు రామాలయం నిర్మాణానికి ప్రజల సహకారంతో నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను. అలాగే మా గ్రామంలో సైడ్ డ్రైనేజీ చాలా ఇబ్బంది ఉన్నది. ఆ డ్రైనేజీ సమస్య అయితే నేను సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేయగలరని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇస్లావత్ రమేష్ అనే వ్యక్తి చదువుకున్న అభ్యర్థి, యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని అతను బరిలో దిగి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలలో చాలా బలంగా అతని కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. ఆయన చేస్తున్న పనులు మా పార్టీ అభ్యర్థి మాజీ సర్పంచ్ అయిన నాగులగాని నాగేశ్వరరావు సలేంద్ర గారు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు. అదే బాటలో మా అభ్యర్థిని నడిపించి మరో గుర్తింపు తీసుకొచ్చేందుకు మేము పార్టీ తరఫున అందరం ఇస్లావత్ రమేష్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేయాలి. దయచేసి మీ మీడియా ద్వారా మరోసారి విన్నవించుకుంటున్నాం. చదువుకున్న అభ్యర్థి, యువకుడు, ఇలా ఉద్యమకారుడు. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అతనికి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నందిగామ గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.